Hello, story lovers. Welcome back to my channel, Pravarakia Part 4. వైబ్రేషన్‌లో ఉన్న మొబైల్ వల్ల జుమ్మని సౌండ్ చేస్తున్న హ్యాండ్ బ్యాగ్ గురించి ఆలోచిస్తున్న నా మొహం మీద చిటికలు వేసి కమ్ విత్ మీ అంటూ కిందనే ఉన్న విశాలమైన హాల్ పక్కన మీటింగ్ రూమ్‌లోకి వెళుతున్న అతన్ని ఫాలో అయ్యాను. టవర్ అంత ఎత్తు ఉండడమే కాకుండా విశాలమైన అతని వీపు చూసి ఏం పర్సనాలిటీరా బాబు! ఇలాంటి హ్యాండ్సమ్ పర్సనాలిటీలు సినిమాల్లోనే ఉంటారని అనుకున్నాను గానీ, డబ్బుంటే ఎక్కడైనా ఉంటారని ఇతగాడిని చూస్తేనే అర్థమైంది. మీటింగ్ రూమ్‌లోకి వెళ్లి విశాలంగా ఉన్న గ్లాస్ టేబుల్‌కి అవతల వైపు ఉన్న రివాల్వింగ్ చైర్‌లో కూర్చుని ఏంటి నిలబడి చూస్తున్నావ్? అని గంభీరంగా అడిగేసరికి పిచ్చి మొహం వేసుకున్నాను. ఏంటలా చూస్తున్నావ్? అని అతను మరొకసారి అడిగేసరికి ఇంక నేనేం చేయాలో చెప్పకుండానే అలా అడిగేసరికి నాకెలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సార్ అని సమాధానమిచ్చాను. దాంతో అతను కాస్త విసుక్కున్నట్టుగా ఫేస్ పెట్టి, నా వెనక వైపు ఉన్న కబోర్డ్‌లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. పైన ఉన్న బ్లూ ఫైల్‌లో రేపు నేను ఏం చేయాలో అన్నీ కిచిడీ కిచిడీగా ఏర్పాటు చేసుంటాయి. వాటిని నోట్‌ప్యాడ్‌లో నోట్ చేసుకొని, టైం ప్రకారం నాకు రేపు గుర్తు చేస్తూ ఉండాలి అన్నాడు. దాంతో సరే సార్ అని చెప్తూ ఆలోచనల్లో పడ్డాను. ఇప్పటికి వాళ్ళింటికి వచ్చి గంట దాటిపోతుంటే, అతని నుంచి ఒక్క నెగెటివ్ వైబ్రేషన్ కూడా నా వరకు రాలేదు. అనవసరంగా అతని గురించి తప్పుగా అనుకుంటున్నానేమో అని కూడా అనిపించింది. ఆ వెంటనే మనసులో నవ్వుకుంటూ, అవునులే అతని నిజ స్వరూపం తెలిసిన వారికి అసలు స్వరూపం చూపిస్తాడేమో. తెలియని వాళ్ళకి మంచివాడు అయ్యుండొచ్చు. మంచివాడి ముసుగు వేసుకుంటే మంచివాడయిపోతాడా ఏంటి? దాంతో అతని వెనుక ఉన్న కబోర్డ్ ఓపెన్ చేసి, అతను చెప్పిన ఫైల్ బయటకు తీసి, అందులో ఉన్న అతని మీటింగ్స్ చిట్టా మొత్తం నా దగ్గర ఉన్న నోట్ ప్యాడ్‌లో నోట్ చేసుకుంటుండగా, ఎక్కడ్నుంచొచ్చిందో ఒక అమ్మాయి వచ్చి బావా! అంటూ అతని ఒడిలో కూర్చోడంతో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఆమెని లేపి కింద ఎత్తేసేసరికి అప్రయత్నంగా నా 2 చేతులు నా నోటి మీదకి వెళ్ళాయి. ఆ వెంటనే కింద పడేసరికి నొప్పి పుట్టినట్టుంది. అమ్మా! అంటూ ఆ అమ్మాయి గట్టిగా కేక వేసేసరికి, ఇంట్లో ఎక్కడెక్కడో పని చేసుకుంటున్న పనివాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడంతో, నేను ఫైల్ పట్టుకుని పక్కకి నిలబడి, ఇప్పుడేం జరుగుతుందో అన్నట్టుగా చూస్తున్నాను. విచిత్రంగా వాళ్ళు కనీసం ఏమైందని అడగకుండా, నీకెన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదా? బావని పదే పదే ఎందుకు విసిగిస్తావని, ఆ అమ్మాయిని బలవంతంగా బయటికి తీసుకువెళ్లడంతో ఆశ్చర్యపోయాను. కింద పడ్డ అమ్మాయిని చూస్తేనే అక్కడి సీన్ ఏమై ఉంటుందో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ, ఎలా కింద పడ్డావని కూడా అడగకుండా ఆ అమ్మాయిని తిట్టి తీసుకువెళ్ళడం ఏంటో నాకర్థం కాలేదు. అతని వైపు చూసిన నేను అతను అప్పటికి నన్ను చూస్తూ ఉండడం చూసి తడబడ్డాను. చెప్పాను కదా! నువ్వు నా పనులు మాత్రమే చూసుకుంటే బెటర్. ఏ విషయం గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనూ వేలు పెట్టకూడదు. నీకు నువ్వు ఒక లైన్ గీసుకొని ఆ లైన్‌లోనే ఉంటే నీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అన్న అధర్మ మాటకి గంగిరెద్దులాగా తల ఊపి నోట్ చేసుకున్నానని చెప్పాను.
నోట్ చేసుకోవడమే కాదు, వాటిని ప్రాపర్‌గా నీట్‌గా ఒక ఆర్డర్‌లో పెట్టి రేపు షార్ప్ 7:00 ఇక్కడికొచ్చి షెడ్యూల్స్ నాకు గుర్తు చేస్తూ నాతో ఉండాలి. ఆ మాట వినగానే చివుక్కున అతని వైపు చూశాను కానీ, అతను ఆ మాటను పెద్దగా పట్టించుకోకుండా చాలా నార్మల్‌గా అన్నట్టుగా అతను చెప్పుకుపోయే విధానం చూడగానే అనిపించింది. ఇక సాఫ్ట్‌వేర్ జాబ్ లేదా ఇంకా ఏమైనా జాబ్ లాగా 9-5 టైమింగ్స్ మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. టైం కాగానే ఇంటికి వెళ్ళిపోతానని అస్సలు చెప్పకూడదు. నేను ఏ టైం వరకు బయటుంటే ఆ టైం వరకు నాతో ఉండి నేను ఇంటికొచ్చాకే నువ్వు ఇంటికి వెళ్ళాలి అని అతను చెప్పగానే ఒళ్ళు మండిపోయింది నాకు. అందుకే ఈ రాజకీయ నాయకుల్ని నమ్మొద్దు అని చెప్పేది. మొన్నటికి మొన్న మా ఛానల్‌లోనే తెగ ప్రసంగాలిచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకి ఆడపిల్ల స్వాతంత్రంగా తిరగగలిగితేనే అసలైన స్వాతంత్రం వచ్చినట్టు కాబట్టి, అసలైన స్వాతంత్రం వచ్చే వరకు ఆడపిల్లలు త్వరగా ఇంటికి వెళ్ళండి. మీ సేఫ్టీ మీరు చూసుకోండి. అప్పటికి మేము షీ టీమ్‌లని వీధి వీధికి మఫ్టీలో పోలీసుల్ని ప్రొవైడ్ చేస్తున్నామని డబ్బాలు కొట్టి, ఇప్పుడేమో ఆడపిల్లని వీడు ఆడపిల్లలాగా ఇంటికి వచ్చాక ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టు వెతుక్కుంటూ వచ్చినందుకు అన్నీ మూసుకొనుండాల్సిందే. ఒకవేళ ఆ విషయం గురించి అడిగితే "నువ్వే జాబ్ వెతుక్కుంటూ వచ్చావు. నేనేమైనా నిన్ను పిలిచిచ్చానా?" అని అన్నా అంటాడు. నా ఆలోచనలు నేను ఆలోచిస్తూనే అతను చెప్పే దాని మీద కూడా దృష్టి పెట్టి ప్రతిదానికి తల ఊపడంతో ఊపింది చాలు. ఇక బయలుదేరి రేపటి నుంచి కరెక్ట్ టైంకి రా. అలాగే వచ్చేసరికి లేట్ అవుతుందని మీ ఇంట్లో ఇన్ఫార్మ్ చెయి అని అతను చెప్తుంటే దానికి కూడా సరే అని తలూపి ఇక నేను వెళ్తాను సార్ అని చెప్పాను. వెళ్ళమని అర్థం వచ్చేలా అతను తల చిన్నగా ఆడించడంతో ఇక మీటింగ్ రూమ్ నుంచి బయటకొచ్చి మెల్లగా బయటికెళ్ళేసరికి డ్రైవర్ కార్‌తో రెడీగా ఉండేసరికి ఆశ్చర్యంగా వెనక్కి చూసిన నాకు ఎవరూ కనిపించకపోవడంతో నా పిచ్చి గాని సెక్రటరీ కోసం సీఎం బయటకొచ్చి చూస్తాడా ఏంటి? అనుకుంటూ కారెక్కి కూర్చుని డ్రైవర్ అడ్రెస్ అడగడంతో అడ్రెస్ చెప్పాను. ఒక గంట తర్వాత మా వీధి చివర కారాగడంతో అక్కడ దిగాను. ఇంటి అడ్రెస్ చెప్తే ఇంటి ముందు ఆపాడంటే లేనిపోని అనుమానాలొస్తాయి. పైగా కారు మీద కూడా సీఎం వెహికల్ అని అర్థం వచ్చేలా కొన్ని రకాల గుర్తులున్నాయి కాబట్టి, వీధి చివర ఉన్న ఇంటి అడ్రెస్ చెప్పడంతో డ్రైవర్ అక్కడ కారు ఆపేయడంతో, "నువ్వు వెళ్ళిపో" అని డ్రైవర్‌కి చెప్పి అక్కడి నుంచి నడక ప్రారంభించాను. మా నాన్న చిన్నప్పుడు అమ్మని వదిలేసి వెళ్ళిపోవడంతో, నేను, అమ్మ మాత్రమే ఒంటరిగా ఉంటాం. లోకంలో జనాలు అవతల వాళ్ళ గురించి మాట్లాడుకునే మాటలంటే అమ్మకి చచ్చేంత భయం. కాబట్టి ఆవిడ బయట ఎవరికీ ఎక్కువగా కనిపించదు. ఆన్‌లైన్‌లో ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ అమ్మే బిజినెస్ ఒక 5 ఏళ్ల క్రితం మొదలుపెట్టడంతో అది బాగా రన్ అవుతూ ఉండేసరికి వాటికి కొన్ని ఏజెన్సీలకు ఇస్తే వాళ్ళే డెలివరీ ఇస్తూ కాస్త కమిషన్ తీసుకుంటూ ఉంటారు. అమ్మలాగే నాకు కూడా ఎవరితోనూ పెద్దగా కలవడం ఇష్టం లేకపోవడంతో మా ఇద్దరి గురించి ఆ ఏరియాలో పెద్దగా తెలీదు కాబట్టి నేనెవరి కార్‌లో వచ్చినా నన్ను పట్టించుకునే వాళ్ళెవరూ లేరు. ఇంటికి వెళ్ళగానే భావన ఇప్పటికే 4, 5 సార్లు ఫోను చేసి, "నువ్వు ఆఫీస్‌లో రిజైన్ చేశావన్న విషయం చెప్పింది. నిన్న రిజైన్ చేస్తే ఈరోజు ఐడీ కార్డ్ వేసుకొని ఎక్కడికి వెళ్ళావే?" అని మా అమ్మ అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను సైలెంట్‌గా ఉండేసరికి నిన్నే అడిగేది. "ఎక్కడికి వెళ్ళావు?" అని మరొకసారి కోపంగా అడిగింది మా అమ్మ. నేను మాత్రం వెంటనే రూమ్‌లోకెళ్ళి ఫస్ట్ చేసిన పని మాస్క్ తీసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం. ఎందుకంటే సీఎం గారితో బయటికెళ్ళడం అంటే ఖచ్చితంగా అతని పక్కనున్న నేను కూడా టీవీలో కనిపిస్తాను కాబట్టి మాస్క్ లేకపోతే చాలా గొడవలయిపోతాయి.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.